జగన్నాథ స్వామి రెడీమేడ్ తలపాగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కార్డ్ పేపర్ తీసుకోండి. అది ఎక్కువ మందంగా ఉండకూడదు, ఎక్కువ పలచగా ఉండకూడదు. తీసుకొని ఇక్కడ జగన్నాథ స్వామి తల చుట్టుకొలత 9.5 ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 3/4 ఇంచ్ షేప్ తీసుకొని కట్ చేసి పెట్టుకొని థిక్గా ఉన్న క్యాన్వాస్ మీద స్టిక్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేయాలి. అప్పుడు ఆ కార్డ్బోర్డు క్యాన్వాస్ బాగా ఖర్చుకుంటుంది. ఇప్పుడు ఎక్సెస్గా ఉండే క్యాన్వాస్ని కత్తిరించేసేయాలి. ఈ విధంగా నీట్గా షేప్ని ఆర్చ్ లాగా చేసి కట్ చేసుకోవాలి. ఆ సెంటర్కి 3/4 ఇంచు, ఆ ఎడ్జ్కి 3/4 ఇంచు షేప్ తీసుకున్నాము. ఫైనల్గా ఈ ఆకారంలో వస్తుంది. ఆ క్యాన్వాస్ది లోపలికి వెళ్ళాలి, అది పైకి రావాలి. ఆ విధంగా మనం 9.5 ఇంచు వచ్చేలాగా గ్లూగన్తో అతికించుకోవాలి. మనం కట్ చేసేటప్పుడే 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాము. ఆ 1 ఇంచు స్టిక్కింగ్లో కనిపించినప్పుడు పోతుంది. 9.5 ఇంచు చుట్టుకొలత వస్తుంది. ఈ విధంగా కొంచెం జాగ్రత్తగా గ్లూగమ్ పూసి అంటించుకోండి. ఎందుకంటే గ్లూగమ్ చాలా వేడిగా ఉంటుంది, ముట్టుకుంటే వేళ్ళు కాలుతాయి. ఇలాగా బాగా నీట్గా అంటించుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా బేస్ తయారైందో. ఇప్పుడు ప్లెయిన్ క్లాత్, రెడ్ కలర్ క్లాత్, ఒక 20-25 ఇంచెస్ మెషర్మెంట్స్తో ఉండేది. తలపాగా సైజుని బట్టి క్లాత్ని తీసుకోవాలి. అందులో ఒత్తుగా ఉండడం కోసం కాటన్ పెట్టి అమర్చుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి సూది దారంతో పై లేయర్కి మాత్రమే కుట్టుకుంటూ వెళ్ళాలి. సూది కిందికి రాకూడదు. చూడ్డానికి పైప్ లాగా ఒత్తుగా రౌండ్గా వస్తుంది. అలా పైన మాత్రమే కుట్టుకోవాలి. చూడండి ఇలా తయారైంది. ఇప్పుడు బేస్ తీసుకొని గ్లూ గమ్తో అంటించడం స్టార్ట్ చేద్దాం. మనం బ్యాక్ సైడ్ ఎక్కడైతే జాయింట్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి స్టిక్ చేయడం. ఫ్రంట్ షేపు కార్డ్ స్టార్ట్ చేయకూడదు. చూడండి
సగం కిరీటం తయారైంది. మిగిలిన సగం మనం ఈ ఎంబ్రాయిడరీ క్లాత్తో దీనిలాగే చుట్టుకోవాలి. దీనికి నేను కాటన్ పెట్టట్లేదు. క్లాత్ నెట్ అవ్వడం వల్ల కాటన్ బయటికి వైట్గా కనిపిస్తుంది. అందుకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని రోల్ చేసి అంటిస్తున్నాను. ఇలా అంటించాలి. కొంచెం 4 రోల్స్ చేస్తే ఒత్తుగా వస్తుంది. అలా అంటించండి. చూసారా? ఫైనల్గా అలా క్లోజ్ చేస్తాం. పైన తలపాగా బేస్ రెడీ అయింది క్లాత్తో. ఇప్పుడు ప్యాచ్లు, డెకరేటివ్ వస్తువులు పెట్టి అలంకరిద్దాం. సెంటర్లో జగన్నాథ స్వామి కొంచెం పెద్దగా ఉంటాడు కాబట్టి కొంచెం పెద్ద ప్యాచ్ పెడితే అందంగా ఉంటుంది. సెంటర్కి ఇలా స్టిక్ చేసి కుందన్స్, క్లాత్ ఫ్లవర్స్ స్టిక్ చేసుకుందాం. జాగ్రత్తగా సన్నని లైన్ లాగా గ్లూగమ్ పూసి ఆ లేస్ని అంటించుకోండి. ఎక్కువ గ్లూగమ్ ఒత్తేస్తే ఎక్సెస్గా బయటకు వచ్చేస్తుంది. తర్వాత చూడడానికి ఆడుగా ఉంటుంది. ఫినిషింగ్ బాగుండాలి. ఇలా నీట్గా సెట్ చేసి ఆ ఎక్సెస్ని కట్ చేద్దాం. చూసారుగా బార్డర్ అంటిస్తానే ఎంత అందంగా వచ్చిందో. ఓకే, ఇప్పుడు ఆ చిన్న చిన్న కుందన్స్, ఫ్లోరల్ కుందన్స్ ఆ విధంగా మనం గమ్ వేసి అంటించుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రిల్ తయారు చేసుకొని ఆ ఫ్రిల్ ఒక 8-9 ఇంచెస్ రెక్టాంగిల్ పీస్ తీసుకొని 4 ఇంచెస్ వెడల్పు తీసుకొని దాన్ని 2 ఇంచెస్లో ఫోల్డ్ చేసి జస్ట్ హెమ్మింగ్ స్టిచ్ లాగా వేసుకుంటూ వెళ్ళి దారాన్ని గట్టిగా లాగితే ఫ్రిల్స్ అలా వస్తాయి. ఆ ఫ్రిల్ ప్యాచ్ని స్టోన్స్తోనూ కుందన్స్తోనూ డెకరేట్ చేసి తలపాగా మీద మనం అంటించుకోవాలి. అలా ఇలా అంటించి
కొంతసేపు అలా పట్టుకుంటే అంటుకుపోతుంది. చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఆ క్లాత్ ఫ్లవర్స్ని కింద ఎక్సెస్గా ఉండేటివి కట్ చేసి నీట్గా మనం ఆ ఫ్రిల్స్ దగ్గర అంటించుకోవాలి. ఇలా ఆ ఫ్రిల్ దగ్గరగా వన్ సైడే మనం ఈ ఫ్లవర్స్ అంటించుకోవాలి. ఇంకొక సైడ్ నెమలి పింఛం పెట్టుకుంటాం కాబట్టి ఈ క్లాత్ ఫ్లవర్స్, కుందన్స్, కిరీటానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో బాగా అన్ని చోట్ల దొరికే వస్తువులే, ప్రతి చోట లభ్యమయ్యే వస్తువులే. ఇప్పుడు ఈ ఫ్లవర్ స్టోన్ కుందన్స్ గమ్తో అంటించుకోవాలి. భగవంతుని కిరీటం మన మనసుకు తోచిన విధంగా మనం అలంకరించుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు అలంకార ప్రియుడు. ఆయనకి ఎలా కావాలో అలా మన దగ్గర సేవ చేయించుకుంటాడు. చూసారుగా, ఇలా అంటించాలి. చూసారుగా, జగన్నాథ స్వామి కిరీటం ఆయన తలపాగా ఆయనకు నచ్చిన విధంగా అందంగా చేయించుకున్నారు. హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్ల మనలో స్వచ్ఛత పెరిగి భగవంతుని సేవ పట్ల రుచి కలుగుతుంది. జై శ్రీల ప్రభుపాద, జై శ్రీల గురుదేవ్. మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు మీద క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.